కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలతిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు అందించిన గ్రంథాల్లో పరమాత్మ దేవుళ్ళు మనము అనే కోశంలో మనం అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. మన ఆచార్యులు మతాలు దర్శనాల గురించినటువంటి ప్రాథమికమైన వివరణ చాలా వివరంగా సింపుల్ పదాల్లో ఎంతో చక్కగా మనకి అందిస్తున్నారు. మన మతం గురించి మనం తెలుసుకోవాలి అంటే ఇతర మతాల గురించిన జ్ఞానం కొంచెం ఉంటే మన మతం యొక్క గొప్పతనం మరింత తెలుస్తుంది అనే భావన కూడా మనకి కలుగుతోంది. ఇతర మతాల్లో సృష్టి స్థితి లయల గురించి ఏం చెప్పారో మనం తెలుసుకుంటూ వస్తున్నాము. ఒక్కొక్క మతంలో ఒక్కొక్క మత ప్రవర్తకుడు యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయో మనకి చెప్తున్నారు మన ఆచార్యులు. విగ్రహంలో పరమాత్మ ఉన్నాడా లేదా, విగ్రహారాధన చెయ్యాలా, విగ్రహారాధన త్రికరణ శుద్ధిగా మనం చేయగలమా, సేవకి ఆరాధనకి తేడా ఉందా లేదా అని చెప్పి అనేక ప్రశ్నలు వచ్చినాయి. ఈ విగ్రహారాధన గురించే ప్రస్తుతం చర్చ నడుస్తోంది. పురుషోత్తం గారు, రఘురామయ్య గారు బ్యాచ్ అందరికీ కూడా ఆరాధనలో విగ్రహారాధనే శ్రేష్టమా అనే ప్రశ్న కూడా వచ్చింది. సరే, ఎదురుగా ఉన్నది కేవలం విగ్రహం కాదు, సాక్షాత్ పరమాత్మే అనే భావనకు ప్రయత్నిస్తూ విగ్రహారాధన చేయాలని, జీవరాశులలో ఉండే లోటుపాట్లు భగవంతుడికి అంటవు అనే భావనతో మానవ సేవ చేయాలని, సమాజంలో దేనిని విడిచిపెట్టకూడదు అని తెలియచేశారు పురుషోత్తం గారు. రఘురామయ్య గారి మాట చాలా సబ్బుగా ఉందనుకున్నారు మనసులో. ఈ విషయం పైకి అడిగారు, ఇంతకీ శాస్త్రాల్లో భగవదారాధన ఎలా ఉండాలని చెప్పారు అని అడిగారు. దానికి చెప్తున్నారు పురుషోత్తం గారు. శాస్త్రాలు అంటే వేదాలు, ఆగములు అని రెండు విధాలు. ఒకటి థియరీ, ఇంకొకటి ప్రాక్టీస్ అనుకోవచ్చు. అంటే వేదాల్లో ప్రాక్టీస్ ఉండదని, ఆగమాల్లో థియరీ ఉండదని అర్థం కాదు. అందులో అది ఎక్కువగాను, ఇందులో ఇది ఎక్కువగాను ఉంటాయి. భగవదారాధన బింబం, కుంభం, మండలం, కుండం అని 4 విధాలుగా చేయాలని శాస్త్ర నియమం. ఇవి కాక విశ్వరూపుడుగా, అంతర్యామిగా ఉపాసన ఎక్స్ట్రా. బింబం అంటే విగ్రహ రూపంలో ఆరాధన. కుంభం అంటే కలశలో ఆవాహన చేసి చేయడం. మండలం అంటే ధాన్యాదులు పోసి దాని మీద ఆయా స్థలాల్లో ఆవాహన చేసి చేయడం. ఇక కుండం అంటే అగ్నిని మంత్రపూతంగా ప్రజ్వలింపచేసి అందులో ఆహుతులు ఇవ్వడం. ఈ 5 రకాలు సమ్మతమే శాస్త్రాలన్నిటికీ, పురుషోత్తం గారు అన్నారు. అగ్నికి మనం చాలా ప్రాధాన్యం ఇస్తున్నట్లుంది మొత్తం ప్రక్రియలో. ఇంత ఇంపార్టెన్స్ విదేశీ మతాలు ఏమీ ఇవ్వలేదనుకుంటాను అన్నారు శాస్త్రి గారు. ఎందుకు ఇవ్వడం లేదు? మన పార్సీ మతం ఏంటి? ఇంచుమించు మన వేదాల్లో ఉన్న విషయాలు, మన వేదాల దేవతలు అందరూ ఉన్నారు కదా పార్సీల్లో అన్నారు పురుషోత్తం గారు. పార్సీ మన దేశ మతమే కదండి, విదేశీ మతాల గురించి అడుగుతున్నారు శాస్త్రి గారు. డాక్టర్ నూనె సరిచేశారు. పార్సీ మతస్థులు మన దేశంలోనే అధికంగా ఉన్నా ఒరిజినల్గా ఆ మతం ఇరాన్ దేశంలో ఉంది. చాలా కాలం అయిపోయింది వారు ఇక్కడికి వచ్చి కనుక ఇప్పుడు పార్సీ మతస్థులు భారతీయులే, సందేహం లేదు. కానీ బీజాలు మాత్రం అక్కడవే. ఏంటి వీళ్ళ మతం? ఎలా వచ్చారు మన దేశానికి? జొరాస్టర్ అనే ఆయన ఇరాన్ దేశంలో ఈ మతాన్ని ప్రారంభించారు. దాన్నే జొరాస్ట్రియన్ మతం అని అంటారు. 1960లో ఈ మతాన్ని అనుసరించిన వారు ప్రపంచం మొత్తం మీద 1,25,000 మందిట. అందులో 15,000 ఇరాన్లోనూ, 1,10,000 మంది ఇండియాలోనూ ఉన్నారట. అంత బలహీనమైనదా మతం? ఎంత మాత్రం కాదు. ఉన్నత ఆదర్శాలున్న మతాల్లో అది ఒకటి. 7వ శతాబ్దం వరకు అత్యున్నతంగా ఉంది. అంటే సుమారు 1400-1500 సంవత్సరాలు వెలిగింది ఈ మతం. 1400-1500 సంవత్సరాలు వెలిగింది ఈ మతం. కానీ ఇరాన్ మీద వచ్చిన అరబ్బీ ముస్లింల దాడికి తట్టుకోలేకపోయింది. వాళ్ళు పెట్టే బాధలకి తాళలేక సాహసం చేసి కొంతమంది ఇరాన్ నుండి సముద్ర మార్గంలో పారిపోయి బొంబాయి ప్రాంతానికి చేరుకుని స్థిరపడిపోయారు. చూసారా, ఎంత గొప్ప మతమైనా ముస్లింల క్రైస్తవుల చొరవతనానికి నిలవలేకపోయింది. మన వైదిక మతాన్ని ఆ భగవంతుడే కాపాడాలి అన్నారు శాస్త్రి గారు. ఇదివరకే చర్చించిన విషయం కనుక పెద్దగా మళ్ళా ఎవరు ఆ టాపిక్ని కదల్చలేదు. పురుషోత్తం గారు కంటిన్యూ చేశారు. ప్రపంచంలో బహుత దేవతారాధనని నిషేధించి ఏక దేవతారాధనని ప్రోత్సహించిన మొదటివాడు జొరాస్ట్రే అని కొందరంటారు. ఈ బహుదేవతారాధనని ప్రపంచంలో చాలా చోట్ల నిరసించి ఏకదేవతారాధనని స్థాపించారు కదా. మన దేశంలో అటువంటిది రాలేదా?
అదెంతో మంచిది కదా? రఘురామయ్య గారి ప్రశ్న. ఎందుకు రాలేదు? విష్ణువుని తప్ప ఇతర దైవాల్ని కొలవకండి అని వచ్చింది. ఆ వెంటనే పోటీగా శివుని తప్ప ఇతరులను కొలవకండి అని ఇంకోటి వచ్చింది. ఎందుకైనా మంచిదని శక్తిని తప్ప ఇతరులను కొలవకండి అని మరొకటి వచ్చింది. ఏదీ కాదని పేరు ఊరు లేని నిర్గుణ బ్రహ్మని కొలవండి అని వేరొకటి వచ్చింది. మరి ఎందుకని ఇతర దేశాల్లోలా మన భారతదేశంలో ఏకదేవతారాధన నిలబడడం లేదు? బహుదేవతారాధనని నిషేధించి ఏకదేవతారాధనని ప్రోత్సహించే వారికి మనం పెట్టుకున్న ముద్దు పేరు పరమత సహనం లేనివారు అని. ఇలాంటి బయాస్డ్ దృష్టితో చూసేవారు అధికంగా ఉండడంతో వచ్చిన చిక్కు మన దేశానిది. ఈ బహుదేవతారాధన మానేసి చేసే ఏకదేవతారాధనలో పాయింట్ ఉందనిపించింది రఘురామయ్య గారికి. జొరాస్ట్ర ఉపదేశాలు చెప్పండి అని అడిగారు. వీరి దేవుని పేరు ఆహూర మజ్దు. ఆయన శక్తిని స్వచ్ఛతని వ్యక్తం చేసేవాడు అగ్ని. గోహత్య మహాపాపం అని అన్నాడు ఈయన. భగవంతుడే జగత్తును సృష్టించాడు. స్వర్గాన్ని నరకంగా, నరకాన్ని స్వర్గంగా అయినా మార్చగలిగేది మనస్సే. ప్రపంచం మిథ్య కాదు, ఇది వరప్రసాదంగా మానవుడికి లభ్యమైంది. మన వేడుకల్ని తీర్చుకునేది కాదు, నైతిక బలం పరీక్షించుకునే రణరంగం లాంటిది ఇది. ప్రజాహిత కార్యాలు చెయ్యాలి, ధనాన్ని సద్వినియోగం చెయ్యాలి. భగవంతుని సాయుధ్యం పొందాలంటే ఆయనకున్న వాత్సల్యం మొదలైన మంచి గుణాల్ని మనము అలవర్చుకోవాలి. వీరి మతంలో అత్యంత ప్రధానమైనది అఫా అంటే నైతిక ప్రవర్తన. ఇది ఉన్నవారికే భగవంతుడికి ఆత్మార్పణ చేసుకోగల భక్తి లభిస్తుంది. వారి ప్రార్థనల్లో మాటిమాటికి తాము చేసిన అపచారములకు పశ్చాత్తాపపడుతూ ఇక ముందు మరింత జాగ్రత్తగా ఉంటాము అని వాగ్దానం చేయడం కనిపిస్తుంది. చాలా బాగుంది వీరి మతం. బొంబాయి ప్రాంతంలో గదు ఉన్నదన్నారు. ఈ పార్సీ మతం ఎక్కువగా. పార్సీ అనే పేరెందుకు వచ్చింది అని అడిగారు రఘురామయ్య గారు. పర్షియా నుంచి వచ్చారు కనుక పార్సీలు అన్నారు వీరిని. ఇలా ప్రపంచంలో అందరూ ఏదో మతానికి చెందినవారే అనుకుంటా. మతాల పట్ల ఉదాసీనంగా ఉండేవారు ఎవరూ లేరేమో అన్నారు శకుంతలమ్మ గారు ఓరగా రఘురామయ్య గారిని చూస్తూ. ఆ విసురు తన భర్త మీద చేస్తున్నారని గమనించిన పురుషోత్తం గారు, ఉదాసీన సంప్రదాయం అని ఒకటి ఉన్నదమ్మా, లేకపోలేదు అన్నారు. గర్వంగా చూశారు రఘురామయ్య గారు భార్య వైపు. ఆమె ఏదో అనబోయేంతలో పురుషోత్తం గారు, కానీ మతాల పట్ల ఉదాసీనంగా ఉండే సంప్రదాయం కాదు వారిది. ప్రపంచం పట్ల ఉదాసీనంగా ఉండమని చెప్పేది. సనత్ కుమారుడనే ఋషి మూల పురుషుడట దీనికి. తపస్సు చేయడం ప్రధానం ఈ మతంలో. పంజాబు, బీహారు, ఉత్తర ప్రదేశాలలో వీరు ఎక్కువగా ఉన్నారు. ఇంచుమించు అద్వైత మత సిద్ధాంతాలే వీరివి కూడా అన్నారు. దీనిని ఎవరు ప్రచారం చేశారు అడిగారు రఘురామయ్య గారు. చంద్రదేవుడని గురునానక్ కుమారుడట దీనికి సంస్థాపకుడు, ప్రచారకుడు కూడాను. గురునానక్ అంటే సిక్కుల గురువు గారైనా ఆయనే కాబోలు. మరి ఇద్దరు గురునానకులు ఉన్నారేమో తెలియదు. ఈ సిక్కులు మన భారతీయులే కదా, వీళ్ళు వేదాన్ని దేవుళ్ళని నమ్ముతారా? భారతీయులైనంత మాత్రాన వేదాలని దేవుళ్ళని నమ్మాలని ఎక్కడుంది? బౌద్ధులు, జైనులు నమ్మారా? సిక్కు మతం అనేది శిష్య మతం అనే అర్థంలో ప్రారంభమైంది. గురునానక్ శిష్యులుగా మొదటి సంఘం 1400 చివరిలో ప్రారంభం అయింది. నానక్ తర్వాత ప్రసిద్ధులు 9 మంది గురువులు. అందులో చివరి వారు గురు గోవింద్ సింగ్. ఆయన, నా తర్వాత ఇక మీకు గురువు ఈ పవిత్ర పుస్తకమే అని గురు పరంపరలోని 10 మంది గురువుల ఉపదేశాలున్న పుస్తకం చూపించారట. గురు గ్రంథ సాహెబ్ అని ఆ పుస్తకాన్నే పవిత్రంగా చూస్తారు సిక్కులు. వారి ఆలయంలో అదే ఉంటుంది. గురునానక్కి ఈ మతం స్థాపించాలని ఎలా అనిపించింది? ఈ నానక్ క్షత్రియులు. ఒకనాడు రావి నదిలో స్నానం చేస్తుండగా దివ్య సందేశం మొదట వినిపించింది. నేను నీతో ఉన్నాను, నా నామమహత్యాన్ని ప్రపంచంలో అందరికీ చాటు, నా నామం మీదనే నీ దృష్టిని లగించు అని. అది ప్రారంభంగా ఆయన నామం విలువని వివరిస్తూ మత ప్రచారం ప్రారంభించారు. ఈయనది ఇంచుమించు కబీర్ మార్గం అనుకోవచ్చు, కొంత తేడా ఉన్నా. వర్ణ వ్యత్యాసాలు పనికిరావని, ఏకేశ్వరోపాసనే శ్రేష్టమని వీరి మత విశ్వాసం. వీరి శిష్యుల సంఘమే సిక్కు మతం. నానక్ బోధనలన్నీ ఒక పుస్తకంలో వ్రాశారు. ఇందాక చెప్పినట్లు ఆ పుస్తకమే వీరికి చాలా పవిత్రమైన గురువు, భగవంతుడు కూడా. ఆహా, గ్రంథమే దేవుడంటారా వారు? భగవంతునికి ఇచ్చినంత విలువ ఆ గ్రంథానికి ఇస్తారు. వారి గురు పరంపరలో 5వ ఆయన, బహుశా అర్జున్ సింగ్ కాబోలు, ఆయన అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ని నిర్మించారు. విగ్రహారాధన విడిచిపెట్టమన్నారు వీరు. చెడ్డ పనులు కూడవన్నారు.
ఆయుధాన్ని ధరించాలి అన్నారు. సిక్కులకు ప్రత్యేక రాజ్యం ఉండాలనే కోరికతో ఖాల్సా అనే దానిని స్థాపించుకున్నారు. వీరి గ్రంథంలో ఏముంటుంది? సత్యము, క్షమ, ధ్యానము మొదలైనవి పాటించాలని వారి వారి గురువులందరూ ఉపదేశించిన వివరాలు ఉంటాయి. ప్రసిద్ధమైన హిందూ, ముస్లిం మతాల్లోని మంచి సూక్తులు ఉంటాయి. ముక్తి ఎలా వస్తుందో ఉంటుంది. భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడు అని ఉంటుంది. అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో ఏ దేవుడు ఉంటాడు? వారి దేవుడు సర్వవ్యాపి కనుక, విగ్రహారాధన వారికి నిషేధం కనుక ఆ దేవాలయంలో ఏ దేవుడు ఉండడు. ఈ గ్రంథమే ఉంటుంది. దానినే భగవంతుని యందు ఎంత ఆదరమో అంత ఆదరంతో చూస్తారు. పుణ్యనదుల్లో స్నానాన్ని అంగీకరించరు వీరు, కానీ పుణ్యక్షేత్రంగా తమ గురుద్వారాల్ని వర్ణిస్తూ ఉంటారు. కబీర్ మతం అడుగుజాడల్లోనే గురునానక్ నడిచాడని అన్నారు. కబీర్ మతం ఏంటి? కబీర్ది కూడా ఒక విధమైన అద్వైత సాక్షాత్కారమే. అయితే హఠయోగం కొంత అభ్యాసం చేశారేమో అని చరిత్రకారులు అంటూ ఉంటారు. అదేంటి? కబీర్ రామభక్తుడని కదా ప్రసిద్ధి. అయితే రాముడిలో లీనమైన అద్వైతమే కదా. ఆ లీనమవడానికి మార్గంగా కొంత హఠయోగం చేశారేమో అని చరిత్రకారుల అనుమానం అంతే. కబీర్ అంటే మహమ్మదీయుల తల్లిదండ్రులు ఎవరో సాక్ష్యాధారాలతో తెలియదు. మహమ్మదీ దంపతులు పెంచారట, కాశీలో పుట్టారట, తన గురువుగా రామానంద స్వామిని స్వీకరించారట. రామానంద స్వామి ఎవరు? ఈయన రామానుజుల వారి శిష్యుల్లో దేవాచార్యుడు అనే ఆయన శిష్య పరంపరలో మూడవవారు. ఒకప్పుడు దేశాటనికి వెళ్ళి వచ్చారట. ఆ తర్వాత బంధు స్నేహితులు ఆయనతో సహపంక్తి భోజనం చేయమన్నారంట. దానితో కోపం వచ్చి కాశీ వెళ్ళిపోయి అక్కడ ఉండే పంచఘాట్ దగ్గర వైష్ణవ సంప్రదాయాన్ని ప్రచారం చేశారు ఈయన శిష్యులు అనేక మంది ఉన్నారు. అందులో కబీర్ కూడా ఒకరు. బ్రహ్మసూత్రాలకి భాష్యం కూడా వ్రాశారు వీరు. ఈయన నిరూపించింది విశిష్టాద్వైతమే అయినా కబీర్ మాత్రం అద్వైతవాదనే పేరు తెచ్చుకున్నారు. మరి కబీరు రామానందుని శిష్యులు అన్నారు. శిష్యుడు అంటే రామమంత్రాన్ని ఉపదేశం పొందారు గురువుగారి దగ్గర నుంచి, అంతే. అన్ని నామాలను కీర్తించేవారు, కానీ రాముడంటే ఆయనకి చాలా ఇష్టం. ఇస్లాం మతస్థుల చేత పెంచబడిన వారైనా భారతీయ ధర్మం వైపు మొగ్గు చూపించారని వారు దూరంగా ఉంచారు. ఈయన మాత్రం అల్లా అన్నా రాముడన్నా భేదం చూపించలేదు. హఠయోగాన్ని బాగా చేసేవారా ఈయన? హఠయోగ సిద్ధాంతాన్ని అంగీకరించినట్లు కనిపిస్తుంది, కానీ ప్రాక్టీస్ చేశారో లేదో తెలియదు. ఈయన శరీరంలో 6 చక్రాలున్నాయని, వాటిని భేదించినప్పుడే సహస్రార చక్రాలలో పరబ్రహ్మ ప్రకాశిస్తాడని అన్నారు. అయితే ఇక్కడ శివశక్తి సంయోగపు భావాన్ని చెప్పలేదు ఈయన. ఆయన పరబ్రహ్మ నామరూపాలకు అతీతమైన వాడు. ఈ పరబ్రహ్మ దర్శనానికి ఆయన ఉద్దేశంలో ఆసనాలు, ప్రాణాయామాలు అక్కర్లేదు. గురువు అనుగ్రహం వలన మనస్సుని నిరోధించుకొని వాసనల్ని విడిచిపెడితే ప్రపంచ దృశ్యాల స్ఫురణ పోతుంది. అంత మాత్రంతోనే సహజ సమాధి కలుగుతుంది అని ఈయన సిద్ధాంతం. ఆ సహజ సమాధి వలనే భగవత్ సాక్షాత్కారం జరుగుతుందా? అవును. మనలో ఆయనని దర్శించాలనే తీవ్ర విరహం బయలుదేరాలి. ఇక ఆయన విరహాన్ని సహించి ఉండలేని స్థితి ఎప్పుడు లభిస్తే అప్పుడు నిర్గుణుడు, నిరాకారుడు అయిన భగవంతుని సాక్షాత్కారం లభిస్తుందని కబీరు స్వానుభవంతో చెప్పిన మాట అని అంటారు. ఇలాంటి మహానుభావులు అందరూ గతించిపోయినారు. అందుకే ఇప్పుడు ఒక నాస్తికత, ఆధ్యాత్మిక చింతన పట్ల ఒక నిర్లక్ష్యం, అగౌరవం ఏర్పడుతున్నాయేమో. అలాంటి యోగులందరూ ఇప్పుడు కూడా ఉండి మనందరినీ మంచి ఆధ్యాత్మిక చింతన వైపు నడిపిస్తే ఎంత బాగుంటుందో అన్నారు శకుంతలమ్మ గారు. కబీరు, రామానంద స్వామి ఇంకా జీవించి ఉన్నారని ఎవరూ అనలేదు. కానీ మన ఆధ్యాత్మిక చింతనకి మార్గదర్శకత్వం చేసే యోగులు చాలామంది ఉన్నారని, వారంతా అదృశ్య రూపంలో ప్రపంచమంతా తిరుగుతూ మనకి సాయం చేస్తూనే ఉన్నారని నమ్ముతుంది దివ్యజ్ఞాన సమాజం అన్నారు పురుషోత్తం గారు. దివ్యజ్ఞాన సమాజం అంటే థియోసాఫికల్ సొసైటీవే కదూ. పబ్లిక్ ఉపన్యాసాలున్నా వాళ్ళకేదో కొంత రహస్యమైన కార్యక్రమం ఉంటుంది. దానిలోకి మెంబర్లను తప్ప ఇతరులను రానివ్వరు అన్నారు డాక్టర్ నూనె. అదృశ్య రూపంలో ప్రపంచమంతా తిరుగుతూ ఉండే యోగులు మహాత్ములతో సంబంధం ఏర్పరచుకొని ఆధ్యాత్మికంగా ఎదగడమే ఆ రహస్య కార్యక్రమం. దివ్యజ్ఞాన సమాజం వారి సిద్ధాంతం ఇతర దర్శనాలు, మతాలు కన్నా కూడా చాలా విలక్షణంగా కనబడుతుంది. బుద్ధుని వాదం మొదలైనవి ఎంత ఆసక్తికరంగా ఉంటాయో ఇది ఎంత ఆసక్తిని కలిగిస్తుంది. అయితే కొంచెం వివరంగా చెప్పుకుందామా? ఉత్సాహంగా అడిగారు డాక్టర్ నూనె. మరీ అంత వివరం అవసరం లేదు, కానీ కొంతసేపు చర్చిద్దామంతే. ముందుది చెప్పండి. వీరికి భగవంతుడు ఉన్నాడా లేడా? ఆత్మ ఉందా లేదా? వేదాల్ని నమ్ముతారా నమ్మరా?
కలం సర్దుకుంటూ అడిగారు రఘురామయ్య గారు. చెప్పేనేమో ఇదొక విలక్షణమైన సిద్ధాంతం అని. అలా డైరెక్ట్గా సమాధానాలు దొరకవు. కానీ మొత్తం మీద దీని స్థాపకులు, తొలి రోజుల్లో నిర్వాహకులు విదేశీయులే అయినా భారతీయ మత సంస్కృతి సంప్రదాయాల్ని సంపూర్ణంగా నమ్మి ఆ మార్గంలోనే ఈ సంస్థని స్థాపించారు. థియోసాఫికల్ సొసైటీ అంటే అర్థం ఉందా? థియాస్ అంటే దేవుడు, సోఫియా అంటే జ్ఞానం. ఈ రెండు కలిపితే థియోసాఫికల్ సొసైటీ అంటే దేవుని సంబంధమైన జ్ఞానాన్ని కలిగించే దివ్య జ్ఞాన సమాజం అని పేరు. అంటే దేవుని నమ్ముతారన్నమాట. థియాస్ అని దేవుడు అని మనం అర్థం చెప్పుకున్నా దివ్య చైతన్యాన్ని గురించిన జ్ఞానం అనే అర్థం కూడా చెప్తారు. అంటే ఆత్మను కూడా నమ్ముతారన్నమాట. నమ్ముతారో నమ్మరో నేను చెప్పిన దాన్ని బట్టి అర్థం చేసుకోండి. విశ్వం లేదా యూనివర్స్ అని మనం దేన్నైతే అంటున్నామో ఆ యూనివర్స్లు ఒకటి కాదు, అనేకం ఉన్నాయి. ఒక్కొక్క విశ్వంలోనూ అనేక సోలార్ సిస్టమ్స్ అంటే సూర్య కుటుంబాలు ఉన్నాయి. ప్రతి సౌర కుటుంబానికి ఒక దేవుడు ఉంటాడు. సౌర కుటుంబమే ఆయన రూపం. దీన్ని ఆయన సృష్టించాడు. ఆయనలోనే లీనమైపోతుంది చివరికి. మన సౌర వ్యవస్థ పరిపాలకుడి పేరు సనత్ కుమారుడు. అంటే మొత్తం మీద అనేక దేవుళ్ళు ఉన్నారు, కానీ మనకు సంబంధించినంత వరకు ఒకటే దేవుడు అన్నమాట. ఆ దేవుడే దివ్య చైతన్యం. ఆయనలో భాగాలే ప్రతి మానవులు. అందుచేత మనిషి అంతో ఇంతో దైవస్వరూపుడే. అందరూ సమానులే. వారికి తెలిసినా తెలియకపోయినా వారు ఇందులో భాగమే కనుక అందరూ ఈ దివ్య జ్ఞానాన్ని సంపాదించేందుకు సాయం చేసే ఈ సమాజంలో చేరవచ్చు. ఏ మతం వారైనా చేరవచ్చునన్నా దీని అర్థం? అంతవరకే అయితే మతం మార్చుకున్నట్లు అయిపోతుంది. అంతకన్నా విలక్షణంగా అంటారు వీరు. మీరు మీ మీ మత విశ్వాసాలని ఆచరణని విడిచిపెట్టవలసిన అవసరం లేకుండానే వచ్చి ఇందులో చేరవచ్చు, ఈ ఎక్స్ట్రా బెనిఫిట్ తీసుకోవచ్చు అని అంటారు. ఇది చాలా బాగుంది. మనం ఎంతవరకు ఆచరిస్తున్న మతం విడిచిపెట్టాలంటే కష్టం, కానీ విడిచిపెట్టకుండానే ఇందులో చేరడం అనేది నిజంగా విలక్షణమైన విషయం. ప్రతి మానవుడు దివ్య చైతన్యంలో ఒక భాగం కదా. అందులోంచి విడిపడ్డా తాను తిరిగి ఆ చైతన్యాన్ని చేరుకోవడమే మోక్షం లేదా జీవిత లక్ష్యం. అయితే ఈ లక్ష్యం ఒక జన్మలో తీరదు కనుక బోలెడు జన్మలు ఎత్తాలి. ఈ శరీరం లోపల జీవాత్మ ఉంటాడు. ఆ జీవాత్మకి కాజల్ బాడీ అంటే కారణ శరీరం ఒకటి ఉంటుంది. అది ఎప్పుడూ నశించదు. దానితోనే మళ్ళా జన్మలెత్తుతూ ఉంటాడు వీడు. వెనక జన్మల అనుభవాలతో జ్ఞానం పొంది మరింత మంచి జన్మ ఎత్తుతాడు. అంటే మరి నీచ జన్మలు ఉండవా? జంతువులు వగైరాలుగా పుట్టడం కానీ మందబుద్ధులుగా ఉండడం కానీ ఉండవా? ఓహో, ఉండవు. ఈసారి లభించిన ఈ మానవ శరీరంలోని జ్ఞానం కన్నా అధికమైన జ్ఞానం కలిగిన మానవ శరీరాల్లోనే మళ్ళీ జన్మిస్తాడు. దీనికి వారు చేయవలసిన సాధన ఏంటి? అరిషడ్వర్గాలను జయించాలి. స్వార్థాన్ని విడిచిపెట్టాలి. మానవులందరూ సోదరులే అనే భావం కలిగి ఉండాలి. తమలో ఉన్న అజ్ఞాత శక్తులను వృద్ధి పరుచుకోవాలన్న కోరిక ఉండాలి. ఇవి ఉంటే చాలు, దివ్య జ్ఞాన సమాజం సాయం చేస్తుంది. అదృశ్య రూపంలో ఉండే ఇప్పటికీ ఈ సాధనలో పరిపూర్ణత పొందిన మహాత్ముల సాయం లభిస్తుంది. వారందరూ ఇలా సాయం చేయడం కోసమే మోక్షానికి చివరి మెట్టు వరకు చేరుకున్నా దిగువ మెట్ల మీద ఉన్న వాళ్ళ కోసం ప్రపంచం అంతా తిరుగుతూనే ఉన్నారు అదృశ్యంగా. బౌద్ధంలో బోధిసత్వులు ఎలాగైతే బుద్ధుడైపోకుండా ఇతరులందరూ బుద్ధుడయ్యే వరకు వెయిట్ చేస్తున్నారో అలా అన్నమాట. ఇంచుమించు అంతేకాదు, ఇంకా అవసరమైనప్పుడు మనకి కనిపించేటట్లు భౌతిక దేహాలతో అవతరిస్తారు కూడాను. జొరాస్టర్, మనువు, బుద్ధుడు, యేసుక్రీస్తు అలాంటి మహానుభావులే. వీరందరూ భౌతిక దేహాలను విడిచిపెట్టి మళ్ళీ అదృశ్యంగా కొనసాగుతున్నారా? భౌతిక దేహంతో కొనసాగుతున్న వారు కొంతమంది ఉన్నారు. వీరు మనకి కనిపించకుండా హిమాలయ పర్వతాల మీద గుహల్లో ఉంటారు. భౌతిక దేహం విడిచిపెట్టి ఆత్మిక శరీరం దాల్చిన వారు మరికొంతమంది. వీరు ప్రపంచం అంతటా తిరుగుతూ ఉంటారు. ఎక్కడ తామున్నా తమని తలచిన వారితో వారి సంబంధం అంటే కాంటాక్ట్ ఏర్పరచుకోగలరు. అందులో మాస్టర్ మౌర్య, మాస్టర్ కూత్హుమి అనే ఇద్దరు మాస్టర్ల ప్రేరణతో లోకోపకారం కోసం బ్లావట్స్కీ అనే ఆమె ఈ దివ్య జ్ఞాన సమాజాన్ని స్థాపించారు. మాస్టర్ ఎం, మాస్టర్ కేహెచ్ అంటారు ఆ ప్రేరణ ఇచ్చిన వారిద్దరిని. మాస్టర్ అంటే కాస్త ఎక్కువ తక్కువలో గురువు, మార్గదర్శకుడు అని అర్థం. మాస్టర్ సిబివి, మాస్టర్ ఈకే ఇలాంటివి ఇప్పుడు వింటున్నాము. వారందరూ ఈ దివ్యజ్ఞాన సమాజం వారేనా? రాంచీ నుంచి ఒక పుస్తకం వచ్చింది ఆ మధ్య, మా ఫ్రెండ్ పంపించాడు, ఒక యోగి ఆత్మకథ అని. అందులో కూడా ఇలా మాస్టర్ అనే పేరుతో కొన్ని పొడి అక్షరాల పేర్లున్నాయి. వారు వీరు ఒకరేనా? డాక్టర్ నూనె అడిగారు.
దివ్యజ్ఞాన సమాజంతో ప్రత్యక్షంగా సంబంధమేమీ ఉన్నట్టు కనిపించదు మీరు చెప్పిన వారికి. కానీ ఈ మాస్టర్ అనేవారు అదృశ్య రూపంలో తిరుగుతూ తమని ఆశ్రయించిన వారి మనసుతో కాంటాక్ట్ డెవలప్ చేస్తారని, ఆధ్యాత్మిక సహాయం చేస్తారని నమ్మిక మాత్రం వారందరికీ సమానమే. సేవాభావానికి ప్రాధాన్యత ఇస్తారు మాస్టర్ ఈకే గ్రూప్ వారు. మానవ సేవ ప్లస్ ఆధ్యాత్మిక చింతన వారి లక్ష్యం. ఈ మాస్టర్ని చూడడానికి సాధ్యం కాదా దివ్యజ్ఞాన సమాజం వారి సిద్ధాంతం ప్రకారం? ఎందుకు కాదు, మన సాధనలో ఉన్నత స్థితిని అందుకుంటున్న కొద్దీ చూడవచ్చు. మొదటి స్టెప్గా అణువుల్ని, విద్యుత్ తరంగాల్ని, భూతప్రేత పిశాచాలని చూడగలుగుతారు సాధనలో. శరీరంలో ఉండే అదృశ్య చక్రాలన్నీ పనిచేయడం ప్రారంభమైతే ఇక అన్నీ లైన్లో పడ్డట్టేనట. శరీరంలో చక్రాలు ఏంటి? హఠయోగం వారిది కాదు ఈ సిద్ధాంతం. వీరి సిద్ధాంతంలోనూ ఆ చక్రాలు ఉన్నాయి. అయితే వారి శరీరంలో 6 చక్రాలు ప్లస్ మరొకటి శిరస్సు పైన సహస్రార చక్రం. వీరికి ఈ 7 కాక మరో 3 ఉంటాయి, మొత్తం 10. ఈ 9, 8, 9, 10 చక్రాలు ఎక్కడుంటాయి? మూలాధార చక్రానికి దిగువన ఉంటాయట. సాధన ప్రారంభించగానే క్రమంగా అలౌకిక శక్తులు రావడం ప్రారంభిస్తాయి. ఎలా? మన ఈ శరీరం చుట్టూ ఈథరిక్ డబుల్ అనేది ఒకటి ఉంటుందంట. దాని బలం వల్లనే ఈ శరీరం ఆరోగ్యంగా బలంగా ఉంది. దానికి ఎక్కడి నుంచి వస్తుంది బలం? అలౌకిక శక్తులు పనిచేయడం ప్రారంభించగానే అది బలాన్ని పుంజుకుంటుంది, లేదా మాస్టర్స్ సాయం వలన పుంజుకుంటుంది, లేదా వీడు ఇతరులకు సహాయం చేయడం, కామ క్రోధ లోపాలన్నింటినీ తొలగించుకునే సాధన చేయడం లాంటి వాటి వలన పుంజుకుంటుంది. ఇదంతా సమాజం వారు నేర్పే రహస్య ప్రక్రియలో మరింత వివరంగా తెలుస్తుంది. అలా ఈథరిక్ డబుల్కి బలం వస్తే ఈ కనిపిస్తున్న మన శరీరానికి ఎంత అవసరమో అంత బలాన్ని, శక్తిని ఇచ్చి మిగిలిన దానిని రేడియేషన్ రూపంలో బయటికి ప్రసరింపచేస్తుంది. దానితో పక్కవారికి కూడా ఆరోగ్యం, మంచి ఆలోచనలు వస్తాయి. ఆధ్యాత్మిక తరంగాలు, స్పిరిచువల్ వైబ్రేషన్స్ అన్నమాట. అప్పుడేమవుతుంది? అసలు మనకున్న శరీరాలు 7, ప్రపంచాలు 7. ఇందులో ఇప్పుడు మనకు కనిపిస్తున్నది భౌతిక శరీరం, భౌతిక లోకం. మిగిలిన 6 ఎక్కడున్నాయి? ఇక్కడే, మనలోనే, మన చుట్టూనే మనకు కనిపించకుండా ఉన్నాయి. అదేలాగా? అల్ట్రావైలెట్ రేస్, ఎక్స్రేస్, ఇన్ఫ్రారెడ్ రేస్, కాస్మిక్ రేస్ ఇవన్నీ కనిపిస్తున్నాయా? అలాగే ఇవిని. బాగుంది. అవన్నీ కనిపించకపోయినా ఉన్నాయని సైన్స్ రుజువు చేస్తుంది. కొన్ని పరికరాలు పెట్టి చూస్తే అవన్నీ ఉన్నట్టు తెలుస్తాయి. మేము రుజువు చేస్తాం. మేం చెప్పిన రహస్య సాధన క్రమం తప్పకుండా చెయ్యండి. అలా నమ్మడం ఎలా? అది మీ ఇష్టం. నమ్మదలిచిన వారు నమ్మడం, లేనివారు లేదు. మేడం బ్లావిట్స్కి తాను అదృశ్య వ్యక్తులను చూశానని అన్నారు. లెడ్ బీటర్ మొదలైన దివ్యజ్ఞాన సమాజానికి చెందిన ప్రముఖులందరూ తమకు ఆ విశేష జ్ఞానం లభించింది అని అన్నారు. అని బీసెంట్ ఎన్నో పర్యాయాలు ఇవన్నీ ఉన్నాయని సమర్థించారు. నమ్మని వారు నమ్మలేదు, నమ్మిన వారు నమ్మారు. అని బీసెంట్ అంటే స్వాతంత్ర సమరంలో పాల్గొన్న బ్రిటిష్ లేడీనా? ఆమె. తాను బ్రిటిష్ అయినా వారికి వ్యతిరేకంగా పోరాడారు మన స్వాతంత్రం కోసం. కానీ పూర్తి స్వాతంత్రం ఆమె అడగలేదనుకోండి. హోమ్ రూల్ చాలన్నారు. సరే, అది వేరే విషయం. ఆమె కాంగ్రెస్ ప్రెసిడెంట్గా కూడా చేశారు. ఆమె వలన జవహర్లాల్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ కూడా కొంతకాలం ఈ దివ్యజ్ఞాన సమాజంలో సభ్యులుగా ఉన్నారు. అసలు గాంధీజీ విద్యార్థిగా ఉన్న రోజుల్లో తొలిసారిగా ఆయన భగవద్గీత చదివింది థియోసాఫికల్ సొసైటీ వారి ప్రేరణతోనేనట. అంత గొప్పతన్నమాట ఈ సమాజం. 1930ల వరకు మన దేశంలో చాలా ఉజ్వలంగా ఉండేదట. ప్రముఖులందరికీ అప్పట్లో ఇదంటే మోజు. ఇప్పుడు ఎలాగైనా దీని ప్రభావం పోయిందంటున్నారు. కానీ కార్యక్రమాలు ఆయా సమాజ శాఖల్లో జరుగుతూనే ఉన్నాయి. ఈ అదృశ్య లోకాల్లో మనుషులు ఉంటారా? ఓ, ఎందుకుండరు? మనం జ్ఞానం పొందగా ఉన్నతమైన జన్మలు వస్తూ ఉంటాయి కదా. ఆ ఉన్నతమైన జన్మలు అంటే భౌతిక శరీరం దాటిపోయి మిగిలిన 6 రకాల అదృశ్య శరీరాల్లోకి మారుతూ ఉంటాం. అప్పుడు ఆ అదృశ్య ప్రపంచాల్లో విహరిస్తూ ఉంటాం. హాయ్, ఇవన్నీ ఇక్కడే ఉంటే ఆ మనుషులు ఇలా మన మధ్య తిరుగుతున్నారన్నమాట. మనలోంచి కూడా వెళ్ళిపోతున్నారేమో డాక్టర్ నూనె హుషారుగా అన్నారు. కావచ్చు, దివ్యజ్ఞాన సమాజవాదుల ప్రకారం అంతే. దివ్యశక్తులు ఒక జన్మలో సంపాదించిన వారికి జ్ఞానం పరిపూర్తి కాకపోతే మళ్ళా ఇలాంటి మానవ జన్మే కలిగి కొంతకాలం మామూలుగా తిరిగిన తర్వాత వెనుకటి దివ్యశక్తులు విజృంభించి అతనికి అదృశ్యంగా ఉండే మహాత్ముల మాటలు వినబడడం, వారిని చూడగలగడం, వారితో సంభాషించగలగడం, వారి నుంచి మార్గదర్శక సూత్రాలు తీసుకోవడం జరుగుతుంది.
అవును, ఇలాంటివే చదివాను ఒక యోగి ఆత్మకథ పుస్తకంలో. మహాత్ములు మళ్ళా మళ్ళా భౌతిక దేహాలు తీసుకుంటారని నమ్మకం కదా దివ్యజ్ఞాన సమాజం వారికి. ఈ మధ్యని ఎవరు పుట్టలేదా? 19వ శతాబ్దం చివరి సంవత్సరాల్లో ఒక మహాత్ముడు భౌతిక దేహంతో జన్మిస్తాడని ఒక మాస్టర్ చెప్పారట. ఆయన జగద్గురువు కాగలడు అని జోస్యం కూడా చెప్పారట. అలాంటి వాళ్ళు ఎక్కడ జన్మిస్తారా అని ఎదురు చూశారు సమాజం వారంతా 19వ శతాబ్దం మధ్య నుంచి కూడా. అయితే జన్మించలేదా ఆతృతగా అడిగారు డాక్టర్ నూనె. 1895లో జన్మించిన జిడ్డు కృష్ణమూర్తిని ఆయన 14వ ఏట బీచ్లో ఆడుకుంటూ ఉండగా అలౌకిక శక్తులు తనకున్నాయి, తాను వరల్డ్ టీచర్ని గుర్తించగలనని చెప్పుకునే దివ్యజ్ఞాన సమాజ ప్రముఖ వ్యక్తి లెడ్ బీటర్ అనే ఆయన చూసి ఈయనే ఆ మహాత్ముడు అని ప్రకటించారు. నోరు తెరిచి ఉండిపోయారు డాక్టర్ నూనె. ఇకనే ఆ కృష్ణమూర్తికి బ్రహ్మరథం పట్టి అన్ని విద్యలు నేర్పించి దేశదేశాలా ప్రచారం చేశారు. తాను కూడా మంచి స్వరద్రూపి విద్యావంతుడు మేధావి అవడం వలన ప్రజల్ని ఇట్టే ఆకర్షించారు జిడ్డు కృష్ణమూర్తి. అనితరం సాధ్యమైన పేరు ప్రతిష్టలు వచ్చేయి, ధనం కూడా వచ్చింది. కానీ ఏమైంది? సస్పెన్స్ భరించలేకపోతున్నారు డాక్టర్ నూనె. కానీ తాన 34వ ఏట తాను జగద్గురువును కానని ఆయన ప్రకటించి దివ్యజ్ఞాన సమాజం సహాయం అపేక్షించకుండానే తనంత తానుగా చక్కటి ఆధ్యాత్మిక ప్రసంగాలు ఇస్తూ ప్రపంచం అంతటా దాదాపు 50-60 ఏళ్ళు తిరిగారు. ఆయన ఒక మహామేధావి, అద్భుతమైన వక్త, సునిశిత దృష్టి కలవారు. మహానుభావుల్లో ఒకరిగా చెప్పుకోవాలి జిడ్డు కృష్ణమూర్తి గారిని. ఇంతకీ ఆయన దివ్యజ్ఞాన సమాజం వారు ఊహించిన మహాత్ముడు కాదా? కాస్త నీరసంగా అడిగారు డాక్టర్ నూనె. కాదని తాను చెప్పుకున్నారు. సమాజ ప్రముఖురాలైన అని బీసెంట్ మాత్రం అవుననే భావించారు. వారు ఊహించిన మహాత్ముడా కాదా అన్నది వేరే విషయం. అయితే ఆయన ప్రసంగాల తీరు మాత్రం మహాత్ముల కోవలోకే ఆయన్ని తీసుకుని వెళ్ళింది. దివ్యజ్ఞాన సమాజం సిద్ధాంతాలే బోధించేవారా ఆయన? ఏ సమాజ సిద్ధాంతాలు నమ్మడం కానీ, ఏ మత విశ్వాసాలు పాటించడం కానీ, ఏ గురువుల్ని ఆశ్రయించడం కానీ చేయవద్దన్నారు ఆయన. మనం కనుక్కోవాల్సింది సత్యం. దాన్ని ఎవరి మటుకు వారే కనుగొనాలి తప్ప ఇతరులను ఆశ్రయిస్తే అది సంకోచం అయిపోతుంది అని అన్నారు. మోక్షం అంటే అపరిమిత ఆనందం లేదా దుఃఖ నివృత్తి అని కదా. ఆ మోక్షం అనే ఇంటి తాళం చెవి గురువు దగ్గరో ఇంకా ఎక్కడో ఉన్నదనేది మీ భ్రమ. నిజానికి ఆ తాళం చెవి మీ దగ్గరే ఉంది. మంచి మార్గంలో ప్రయాణం చేయడం ద్వారా మీరు దాన్ని పొందుతారు అని ఆయన బోధించేవారు. అయితే ఆత్మ, దేవుడు, స్వర్గం, నరకం, వేదం వీటి గురించి ఏం చెప్పారు ఆయన? ఇందులో చెప్పేదేముంది? వీటిలో అంటే ఈ ఆత్మ, దేవుడు వగైరాల్లో సత్యమేదో అసత్యమేదో ఒకరు చెప్పేది కాదు. మీరే కనుక్కోండి, అంతర్ముఖులవ్వండి, మీ మనసు పనిచేసే తీరును గ్రహించండి. మిగిలినంతా మీకే తెలుస్తుంది. అంతేగాని మతాలు, మత గ్రంథాలు, పూజలు, భజనలు, పారాయణలు అన్నీ వృధా. దానివల్ల మీకు ఏమీ తెలియదు. మీ అంతటా మీరే మిమ్మల్ని లేదా సత్యాన్ని తెలుసుకోండి. ఎవరి మాటల్ని నమ్మి అదే సత్యమని అక్కడే ఉండిపోకండి అన్నారు ఆయన. అయితే ఆయన మాటలు నమ్మితే ఇంకొకరి మాటల్ని నమ్మకూడదు అనే ఆయన మాట పోయినట్లే. ఆయన మాటలు నమ్మకపోతే ఆయన చెప్పింది వృధా. రఘురామయ్య గారు లా పాయింట్ లాగారు. ఇద్దరున్నారట. ఒక ఆయన ఇంకొకరితో పందెం వేశాడట. నేను నమ్మలేనంత అబద్ధం చెప్తే 10,000 రూపాయలు ఇస్తాను అని. రెండవ ఆయన తెలివిగా నువ్వు నాకు 10,000 రూపాయలు బాకీ ఉన్నావు అన్నాడట. ఆ మాటని అబద్ధమని నమ్మితే 10,000 పందెం ప్రకారం ఇచ్చుకోవాలి. అబద్ధం కాదు నిజమే అంటే 10,000 బాకీ తీర్చాలి. మింగలేని కక్కలేని స్థితి. అలా ఉంది ఇది కూడా అన్నారు డాక్టర్ నూనె. నవ్వుకున్నారు అందరూ. పురుషోత్తం గారు అన్నారు, నేను చెప్పేది కూడా గుడ్డిగా నమ్మకండి. అంతిమ నిర్ణయం మీదే అని కృష్ణమూర్తి గారి ఉపదేశాలండి డాక్టర్ గారు. ఇక ఆ పైన మన ఇష్టం. ఇంతకు మించి ఆయన ఇంకేమీ తత్వజిజ్ఞాస చేయలేదా? చేయకపోలేదు. కొన్ని మార్గదర్శకాలను ఇచ్చారు. పరతత్వం అంటూ ఉన్నదన్నారు. కానీ దానిని భగవంతుడని కానీ ఆత్మ అని కానీ ప్రత్యేకంగా పేరు పెట్టలేదు. తరచుగా దానిని సత్యము, మూల సత్యము అనే పేర్లతో వ్యవహరించారు. ఆ పరతత్వం మనం ఒకటే కానీ మన మనస్సు వలన ఆ పరతత్వం కన్నా వేరుగా మనం ఉన్నాము అని అనుకుంటున్నాం అన్నారు ఆయన. అంటే ఇది ఒక విధమైన అద్వైతం లాంటిదే మాట. పూర్తిగా అద్వైత సిద్ధాంతం అనడానికి లేదు. ఎందుకంటే మాయా మిథ్య లాంటి పదప్రయోగం లేదు ఈయన దర్శనంలో. దుఃఖానికి కారణం మనస్సు. వెనుకటి విషయాల జ్ఞాపకం వలన అంటే స్మృతి వలన ఇది ఆలోచించి వాంఛనలు పెంచుకుంటోంది. వాంఛ అంటే అసంతృప్తి.
అది తీరాలని చేసే ప్రయత్నంలో మరింత దుఃఖమే వస్తుంది కానీ ఆ వాంఛలకు అంతుండదు. అందుచేత స్మృతి, వాంఛ, ఆలోచన, ప్రయత్నము ఇవన్నీ ఆగిపోతే శాశ్వత దుఃఖ నివారణ అవుతుంది. దీనికి మార్గము నిరంతరం మనస్సును పరిశీలించడమే, ఆ మన ప్రవృత్తుల నుంచి బయటపడడమే అన్నారు కృష్ణమూర్తి గారు. మొత్తానికి దివ్యజ్ఞాన సమాజం వారి సిద్ధాంతం కన్నా కాస్త భిన్నంగానే ఉన్నాయి వీరి బోధలు. అవును, కాస్త తేడాగానే కనిపిస్తాయి. విరుద్ధం కాదు అని ఆ సిద్ధాంతాలనే చెప్పినట్లు కనిపించదు. కృష్ణమూర్తి గారు చెప్పినట్లు సాధన చేసినా దివ్యజ్ఞాన సమాజపు సాధనకి ఆటంకం కలగదేమో అని అనిపిస్తుంది. ఆయన వాచ్యంగా వీరిని ఖండించలేదు కనుక వీరు వారిని కూడా తమ సమాజపు ప్రముఖులుగానే చెప్పుకుంటారు. ఈ దివ్యజ్ఞాన సమాజపు పరిణతి చెందడం అనే సిద్ధాంతం లాంటిది ఇంకెక్కడో కూడా చదివేనండి. ఒకమారు మానవ జన్మ ఎత్తిన తర్వాత ఇంకా ముందుకు పోవడమే కానీ మరి నీచ జన్మ రాదని ఇంకెవరిదో కూడా సిద్ధాంతం ఉండాలి. డివైన్ లైఫ్ అని కానీ లైఫ్ డివైన్ అని కానీ ఏదైనా ఉందా అడిగారు అవధాని గారు. దానికి సమాధానం ఏం చెప్పారో మనం రేపు తెలుసుకుందాం. శ్రీమన్ మహాభూతపురే శ్రీమత్ కేశవ యజ్వర కాంతిమత్యాం ప్రసూతాయ యతి రాజాయ మంగళం.